దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చాను సార్ తెలుపుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో బాగుంటుంది. కోవూరు నియోజకవర్గ ఆశాజ్యోతి ప్రీతమ నాయకురాలు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలో 6-7 నెలల నుంచే ఈ నియోజకవర్గం అభివృద్ది పథంలో ముందుకు ఏ విధంగా దూసుకెళ్లాలో ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ది పథంలో ఉండే విధంగా రైతులకు కావాల్సినటువంటి కాలువలన్నీ కూడా తమ సొంత నిధులతో ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా తోడ్పడే విధంగా చేస్తున్నటువంటి ప్రియతమ నాయకురాలు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మధ్యనే జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తన గళంతో సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా అసెంబ్లీలో తనదైన స్టైల్లో తనదైన వాణిని వినిపిస్తూ కోవూరు నియోజకవర్గంలో ఏమేం కావాలో
అభివృద్ది పదంలో ఏ విధంగా చేయాలో అని దృఢ సంకల్పంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి తోడుగా ఈరోజు పెద్దలు, ఈ జిల్లాకి ఆశాజ్యోతి, మార్గదర్శకులు అందరి కూడా ముందుండి నడిపించేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోడై ఈ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ది పదం నడిపిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తారని చెప్పి భావిస్తూ మరొక్కసారి ఆయుర ఆరోగ్య రాష్ట్ర ఐశ్వర్యాలతో నిండు 100 ఏళ్లు ఉండాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసి ముందుకు తీసుకెళ్తూ శాశ్వత ఎమ్మెల్యేగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.